ఏప్రిల్ 27 నాడు ఓల్డ్ బస్ స్టాండ్ గంజి చౌరస్తా ఉన్న ఇంటి యజమానులకి అక్రమంగా కట్టడాలు ఉన్నాయని చెప్పి కూర్చివేయ 24 గంటల సమయం ఇస్తున్నారని చెప్పి మున్సిపాలిటీ వాళ్ళు నోటీస్ ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత 27 నాడు ఇచ్చారు. మే 1 రోజు ఆ రోజు కార్మికుల దినోత్సవం. కార్మికుల దినోత్సవం రోజు ఎటువంటి కార్యక్రమం చెయ్యరు అని చెప్పి మున్సిపాలిటీ వాళ్ళు రారు అని చెప్పి మేము అక్కడ యాజ్ కౌన్సిలర్గా మేము అక్కడ ఉన్న ఇంటి యజమానులకు చెప్పడం జరిగింది. కానీ మే 1 రోజు వరంగల్ నుంచి ఆర్జేడి గారు, జగిత్యాల టీపీఓ, టీపీఎస్, బిఐ ప్లస్ సిబ్బంది, కొరుట్ల, మెట్పల్లి టీపీఓస్, అట్లాగే వరంగల్ నుంచి ఇంకా పై అధికారులు, డిఎస్పీ గారు, సిఐ గారు, బెటాలియన్, ఇంకా లోకల్ కాకుండా కొరుట్ల, మెట్పల్లి పోలీసు సిబ్బందిని పెద్ద బెటాలియన్ దించి, అంటే జగిత్యాల మున్సిపాలిటీ ఏ కార్యక్రమం చేపట్టినా కానీ వినూత్నంగా చేపట్టాలనుకున్నారో తెలియదు. కానీ అంటే 52ల మున్సిపాలిటీ ఏర్పడినప్పటి నుండి జగిత్యాలలో ఇంత పెద్ద బెటాలియన్ తెచ్చి కూలగొట్టిన దాఖలాలు ఎప్పుడూ లేవు. అంటే ఇది శుభ పరిణామం అనుకుంటున్నారా లేకపోతే ప్రజలను భయభ్రాంతులకు గురి చేద్దాం అనుకున్నారా మున్సిపాలిటీ వాళ్ళు నాకు తెలియదు. కానీ నిన్న మేడం గారు అంటారు మే 2 నాడు మేము కార్యక్రమం చేసినాము, అది ఆర్జేడి చంద్రిక గారు వచ్చి అంటే అది ఇబ్బందికరంగా ఉంది అని తను వచ్చి తీసేసినట్టుగా మాట్లాడుతున్నారు. వాస్తవంగా అది కావాలని పకడ్బందీగా, అంటే ఇవాళ యావర్ రోడ్డు తీసుకుంటే యావర్ రోడ్డుకు చూడడానికి వచ్చిన వాళ్ళని ఆ రోడ్డు చూపించి వాంటెడ్లీ ఆ రోడ్డు వెడల్పు కార్యక్రమం చేపట్టడం జరిగింది. అది ప్రజలందరికీ తెలిసిన విషయమే. అట్లాగే అంటే 50 ఫీట్ల రోడ్డుని కుదించాలి, అంటే తక్కువ చేసి మేము బాగా నష్టపోతున్నామని వాళ్ళందరూ అంటే ఆ ఏరియాకు 6, 7, 35కి సంబంధించిన ఆ గృహ యజమానులను మా దగ్గరికి వచ్చి ఆయన కౌన్సిలర్ నా దగ్గరికి మా మిగతా కౌన్సిలర్లను సంప్రదించి దీన్ని తగ్గిస్తే బాగుంటుందంటే మేమందరం కూర్చొని వాళ్ళని కూర్చోబెట్టి మీరు ఈ రకంగా 50కి ఈ రకంగా నష్టపోతారు, 40కి ఈ రకంగా లబ్ధి చేకూరుతుందని మేము వాళ్ళకి వివరించినప్పుడు 40కి చేయండి అని స్వచ్ఛందంగా వాళ్ళు ముందుకు వచ్చినప్పుడు వచ్చి 14 నాడు కౌన్సిల్ హాల్లో చైర్మన్ గారిని, నన్ను, 7వ వార్డు కౌన్సిలర్ను, 35వ వార్డు కౌన్సిలర్ను, కమిషనర్ గారు, టీపీఓ గారిని అందరినీ కూర్చోబెట్టి మాట్లాడడానికి అందరికీ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. కానీ ఆ రోజు చైర్మన్ గారు రాలేదు ఆ కార్యక్రమానికి, 7వ వార్డు కౌన్సిలర్ రాలేదు, 35వ వార్డు కౌన్సిలర్ రాలేదు. నేను 8వ వార్డు కౌన్సిలర్గా నాకు సంబంధించి నా యజమానులు ఉన్నారని నేను అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడ కార్యక్రమంలో వాళ్ళంతా స్వచ్ఛందంగా ఇస్తాం అని చెప్పి అప్లికేషన్ ఇచ్చిన తర్వాత తీర్మానం 40 ఫీట్లకి ఇబ్బందికరంగా ఉంది కాబట్టి, అంటే జగిత్యాల పట్టణంలో మొత్తం టవర్ నుంచి 4 దిక్కుల 40 ఫీట్లే ఉంది, ఎక్కడ చూసినా 40 ఫీట్లే ఉంది. కానీ కేవలం ఇది ఒక్కటే 50 ఫీట్లు ఉంది కాబట్టి దీన్ని తగ్గించాలని కోరిన వాళ్ళు. దీనికి వేరే రూట్స్ కూడా ఉన్నాయి. అన్నపూర్ణ టాకీస్ నుంచి అవతల ఇంకొక గల్లీ ఉంది, ఈ రకంగా గల్లీలు ఉన్నాయి కాబట్టి ఇది అంత అవసరం లేదు, నెసెసరీ కాదని చెప్పి వాళ్ళు ఒక అప్లికేషన్ చేసినప్పుడు దాన్ని 40 ఫీట్లకు తీర్మానం చేసినాం. ఆ తీర్మానంలో ఏం రాసినాం, ఓల్డ్ బస్ స్టాండ్ నుండి గంజి చౌరస్తా వరకు రాసుకున్నాం. ఓల్డ్ బస్ స్టాండ్ అంటే ఎక్కడండి, కేవలం కొంతమంది ఇప్పుడు ఏదైతే ఉందో 6, 5, 120 ఇంటి నెంబర్ నుండి ఇరుప్రక్కల 6వ వార్డుకు 7వ వార్డుకు 8వ వార్డుకు సంబంధించిన గృహ యజమానులకు వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చిందని చెప్పి తీసేస్తామని చెప్పి మొదలుపెట్టింది. వాస్తవం కార్యక్రమం మంచి కార్యక్రమం. కాకపోతే ఏం చేయాలా, వాళ్ళు పాత యజమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్వచ్ఛందంగా తీసేసుకుంటామన్నప్పుడు తీసేసుకోవాలి, వాళ్ళు ఇచ్చి వాళ్ళు తీసేసుకోవాలి. కానీ ఈ మున్సిపల్ వాళ్ళు ఏం చేసిందంటే ఒక్క ఇంటికి 10 సార్లు, ఒక్క రోజు 10 సార్లు పోయి వాళ్ళను ఎప్పుడు తీసేస్తారని ఇబ్బందికరంగా చేసిన తర్వాత అందులో మా సైడ్ ఉన్న ఒక గోవిందారం కిషన్ వాళ్ళిద్దరు వృద్ధులు, వాళ్ళని ఏంటంటే పొద్దున్న లేస్తే ఎంఐ సార్ అంటే మేడం ఎట్లా నా పరిస్థితి, నేను నాకు ఆడపిల్లలే మగపిల్లలు లేదంటే నేను చెప్పిన సార్ ఒక 15 రోజులు టైం ఇస్తారు ఆగండి అంటే కూడా వీళ్ళు ఒప్పుకోలేదు. టౌన్ ప్లానింగ్ అధికారులు వెళ్ళి ఇబ్బంది చేస్తే ఇమ్మీడియట్గా దాన్ని వాళ్ళు భయభ్రాంతులకు గురి చేసింది, తీసేయకపోతే మేము తీసేస్తామని వాళ్ళు స్వచ్ఛందంగా తీసేసుకున్నారు. సార్ ఇక్కడ బోర్ ఎఫెక్టర్ ఉంది, కొంచెం కరువు చేయండి, ఇబ్బంది అవుతుంది, కొంచెం మానవతా దృక్పథంతో ఆలోచించండి అని అక్కడ యజమానులు 5 కౌన్సిలర్ నేను రిక్వెస్ట్ చేసినప్పుడు వాళ్ళు అది మాట్లాడుతూ సార్ మీరు ఇంత మాట్లాడుతున్నారు, ఇన్ని చేస్తున్నారు, ఇంత ఇబ్బంది చేస్తున్నారుగా, మీరు ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి కౌన్సిల్ తీర్మానం ప్రకారం ఎక్కడ ఓల్డ్ బస్ స్టాండ్ నుంచి మొదలు పెట్టాలి సార్, మీరు మిడిల్లో మొదలు పెట్టిండ్రు,
అది ఇప్పుడు మీరు ఏదైతే వేయాలనుకుంటున్నారో స్టార్టింగ్ నుండి చేసుకుంటారండి సార్, ఖచ్చితంగా దాని గురించి మాట్లాడదామని చెప్పి నేను అనడం జరిగింది. అన్న తర్వాత ఇమ్మీడియట్గా వాళ్ళు ఏంటంటే కనీసం ఆన్సర్ చేయకుండా అక్కడి నుంచి పారిపోతే నేను మీడియాను పిలిపించడం జరిగింది. మాకు ఇబ్బంది అవుతుంది, మీడియా ద్వారా చెప్పండి, ప్రజలకు తెలుస్తుంది, ఈ రకంగా నేను ఏమైనా రెస్పాండ్ అవుతారని చెప్పి అక్కడ ప్రజలు మాట్లాడండి, అది కౌన్సిలర్ నేను మాట్లాడాను. ఈ 2 సార్లనే మేము మీడియాకి టచ్ చేయడం జరిగింది. అది కూడా ఎందుకనేది వివరణ ఇవ్వడం జరిగింది. నేను దీన్ని రాద్ధాంతం చేయాలనో రాజకీయం చేయాలనో అక్కడ ప్రజలు ఎవరు కోరుకోవట్లేదు. ఎందుకంటే మే ఫస్ట్ నుండి అక్కడ ఉన్న ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, దారంటే పోయే వాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారు. ఇది పద్ధతి కాదు. అంటే ఇవాళ కౌన్సిల్లో అధికారులు తప్పుదోవ పట్టిస్తున్నట్టు మన కౌన్సిల్ కూడా బ్యాడ్ నేమ్ వస్తుంది. మీరు కూడా కౌన్సిలర్లు స్పందించండి, మీరు సైట్ మీదకి రండి, ఎఫెక్టెడ్ ఏముందో చూడండి, చూసి మాట్లాడండి. 50 లక్షల నష్టం జరిగిందన్నారు. కొంతమంది మొత్తానికే పాపం వాళ్ళకి మొత్తం పోయిందన్నారు. వాస్తవంగా పాపం మొత్తం పోయిన వాళ్ళకి నేను టీడీపీ ఫ్లోర్ లీడర్గా ఇవాళ నేను చెప్తున్నా, ఎవరికైతే మొత్తం పోయి ఒక షాప్ పోయింది చెప్పండి, అట్లాంటి వాళ్ళకు మన మున్సిపల్ ఫండ్ ఉంది, ఒక 5 లక్షల 10 లక్షల ఇచ్చేద్దాం, దానిలో తప్పు లేదు. ఎందుకంటే వాళ్ళ జీవితము దాని మీద ఆధారపడుతుంది కాబట్టి పోయింది. అదే ఇవాళ మీరు కొత్త వాళ్ళు రాద్ధాంతం చేస్తున్నారని ఒక మాట మాట్లాడింది కదా, కొత్త వాళ్ళకు కూడా పాత బిల్డింగ్ ఉంది. అయితే మాస్టర్ రోడ్డు ప్రకారం 50 ఫీట్ల ఇవాళ వాళ్ళు 25 ఫీట్ల మీద పిల్లర్ వేసుకున్నారు. 25 ఫీట్ల మీద పిల్లర్ వేసుకొని కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. అంటే వాళ్ళు ఇవాళ 5 ఫీట్లు సెట్ బ్యాక్ అయి ఉన్నట్టే కదా. అంటే వాళ్ళ ప్రాపర్టీ అప్పుడు 16 ఫీట్లు, ఒక్కొక్క బిల్డింగ్ 16 ఫీట్లు బ్యాక్ పోయింది. 16 ఫీట్లు వాళ్ళు ఆశను కోల్పోయింది. అది లక్షల ప్రాపర్టీ కాదా. నేను ఒక మాట అన్నారు, ఇవాళ కాగానే 50 రోడ్డు, ఇంకా తర్వాత ఇంకేదో రోడ్డు అవన్నీ అన్నారు కదా. ఆర్జేడీ గారు వచ్చినాడు ఒకటే మాట చెప్పింది, ఫస్ట్ నాడు వచ్చినాడు ఒకటే మాట చెప్పింది, ఇవాళ ఇది స్టార్ట్ చేస్తున్నాము, రేపటి నుండి కంటిన్యూషన్ ఉంటాయి అన్నారు. మరి ఇప్పటివరకు ఏ రోడ్డుకు మీరు ఇప్పటివరకు నోటీస్ ఇచ్చారు, ఏ రోడ్డును ఐడెంటిఫై చేసారు, ఎందుకు ఐడెంటిఫై చేయలేకపోతున్నారు? అంటే కేవలం ఒక ఇన్ని మెయిన్ రోడ్లను వదిలిపెట్టి ఆ చిన్న గల్లీయే మీకు దొరికిందా? దీనికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత చైర్మన్ గారికి ఉంది, అధికారులకు కూడా ఉంది. అధికారులు కూడా కౌన్సిలర్లను తప్పుదోవ పట్టిస్తున్నారు. మీరు కౌన్సిలర్లు కూడా ఒకసారి సైట్ మీద రండి, మనం అందరం పోయి చూద్దాం ఎఫెక్టెడ్ ఉందా లేదా. ఒకవేళ ఉన్నది అంటే దేనికంటే దానికి. అట్లాగే ఇవాళ రోడ్డుతో పాటు మోరీ స్టార్ట్ చేసింది ఏదైతుందో 6-5-83 అంటే అటు లాస్ట్ నుంచి మొదలుపెట్టే ఇటు ఫస్ట్ నుంచి మొదలు పెట్టాలి. మిడిల్లోకి వెళ్ళి మొదలు పెట్టిండ్రు, ఆ మిడిల్లోనే కట్టి వదిలిపెడుతున్నారు, ఆ ఎడ్జ్ అనేది పోవట్లేదు. అంటే ఏదైనా కానీ అది అందరికీ సమన్యాయం చేయండి. అది చైర్మన్గా ఉండి మీరు అందరికి సమాన న్యాయం చేయాలని కోరుకుంటున్నాను.